వెల్కమ్ యూ ఆల్. వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ అంటే లాస్ట్ 1 వీక్ జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అన్నింటినీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ప్రతి వీక్ ఎవ్రీ థర్స్డే ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ వీడియో ఆన్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన. ఓకే, ఎవ్రీ డే వచ్చిన పోయి అప్డేట్ చేస్తాను. సో మొత్తం అన్నింటిని కలిపి వీక్ మళ్ళీ మంత్లీ రివిజన్ కూడా ఒకసారి ప్లాన్ చేస్తాం. సో దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్ విత్ రిఫరెన్స్ టు ద వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మన యాప్లో 2 కోర్సెస్ కొత్తగా స్టార్ట్ అయినాయి. యూపీఎస్సీ 2026 ప్రిలిమినరీకి సంబంధించినటువంటి బెస్ట్ బ్యాచ్ బయాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్ బ్యాచ్ ఇస్ నథింగ్ బట్ ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని యాప్ లో లాంచ్ చేయడం జరిగింది. ఈ 2 కోర్సెస్ ని మీరు యూ కెన్ చెక్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ దట్ పర్టికులర్ కోర్సెస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో అది యాప్ లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. So interested students can download the content from the app. Okay, from the app called as Lakshmaya Sir Classes app. Okay, ఈ వీకెండ్ మొత్తం 4 టాపిక్స్ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగాయి. నెంబర్ 1 ఇస్ MiG-21 ని ఫేర్వెల్ చెప్పడం కావచ్చు. నెంబర్ 2 న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, 2047 నాటికి 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేటువంటి కాన్సెప్ట్ కావచ్చు. ఓకే, ఆమ్ల వర్షాలలో వర్షంలో కొత్త ఆమ్లాన్ని కనుక్కున్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ TFE. నెంబర్ 4 ఈజ్ నథింగ్ బట్ ఒక కొత్త ప్లానెట్ ని గుర్తించడం జరిగింది. దాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరియు ఇతర కాంపోనెంట్స్ అన్ని కలిసి ఈ 4 టాపిక్స్ ఆర్ ద కరెంట్ టాపిక్స్ విత్ రిఫరెన్స్ టు యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. లెట్ us start our discussion from this segment called as MiG-21. Goodbye to MiG-21. సో MiG-21 అనేది యాక్చువల్ గా మిగ్ అనే రష్యా దేశానికి చెందినటువంటి కంపెనీ తయారు చేసినటువంటి ఫైటర్ జెట్. ఇది సూపర్ సానిక్ ఫైటర్ జెట్ అన్నమాట. సూపర్ సానిక్ ఫైటర్ జెట్ అంటే ఏంటి? ఫైటర్ జెట్స్ 3 రకాలుగా ఉంటాయి. ఓకే, సబ్ సానిక్, ట్రాన్సానిక్ అండ్ సూపర్ సానిక్. అంటే ధ్వని వేగం కన్నా తక్కువ వేగంతో ప్రయాణిస్తే దాన్ని సబ్ సానిక్ అంటారు. ధ్వని వేగంతో సమాంతరంగా ప్రయాణిస్తే దాన్ని ట్రాన్సానిక్ అని, ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే దాన్ని సూపర్ సానిక్ అంటారు. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విత్ రిఫరెన్స్ టు ద మిసైల్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఫైటర్ జెట్ అయినటువంటి MiG-21 ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సూపర్ సానిక్ ఫైటర్ జెట్. అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. MiG-15 మరియు MiG-17 ఏమో సబ్ సానిక్, MiG-19 ఏమో ట్రాన్సానిక్ అండ్ MiG-21 ఈజ్ ఏ సూపర్ సానిక్. అంటే ధ్వని మ్యాక్ నంబర్ 1 కన్నా తక్కువ ఉంటే దాన్ని సబ్ సానిక్ అంటారు. మ్యాక్ నంబర్ 1 ఉంటే ట్రాన్స్ సానిక్ అంటారు. మ్యాక్ నంబర్ 1 కన్నా ఎక్కువ ఉంటే వాటిని సూపర్ సానిక్ అంటారు. ఓకే, సో MiG-21 is the supersonic fighter jet. Okay, so సెప్టెంబర్ 2025 నుంచి చండీగఢ్ ఎయిర్ బేస్ లో ఈ సూపర్సానిక్ ఫైటర్ జెట్ అయినటువంటి MiG-21 ని టెర్మినేట్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 62 years ఆఫ్ ఇట్స్ సర్వీస్. 1963 లో ఓకే ఇట్ ఎంటర్డ్ ఇంటూ ఇండియన్ ఆర్మీ ఇన్ 1963 లో ఎంటర్ అయ్యి 2025 వరకు దీని యొక్క సర్వీసెస్ అందించింది. సో ఆల్మోస్ట్ 62 years పాటు భారత ఎయిర్ ఫోర్స్ కి సేవలు అందించినటువంటి MiG-21 is going to be terminated. దీన్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ద ఆర్గనైజేషన్ designed and developed by Mikhail Gurevich. The organization is Mikhail Gurevich is the organization which has designed and developed this MiG. Okay, Mikhail I Gurevich. Okay, so Mikhail I Gurevich అనే సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద MiG. ఓకే, MiG-21 1963 లో ఇండియన్ ఆర్మీలోకి వచ్చింది. ఓకే, 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంది. 1972 ఓకే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో పాల్గొంది. 1999 కార్గిల్ వార్ లో మనం విజయవంతంగా వినియోగించాం. అండ్ 2025 ఓకే ఆపరేషన్ సింధూర్ లో కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఈస్ ఇండో పాకిస్తాన్ యుద్ధం నుంచి 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధం నుంచి 2025 ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి యుద్ధంలో ఈ MiG-21 అనేటువంటి ఫైటర్ జెట్ వినియోగించడం జరిగింది. కాకపోతే టెక్నికల్ సుపీరియారిటీ ఇతర ఫైటర్ జెట్స్ ఎక్కువగా ఉండటం, F-35 యొక్క డామినేషన్ వల్ల కావచ్చు, ఓకే బాంబర్ బీస్టర్స్ వంటి అనేక రకాలైనటువంటి అత్యాధునిక యుద్ధ విమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ MiG-21 కి భారత వైమానిక దళం దీనికి టెర్మినేట్ చేసింది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ సెగ్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద MiG-21. ఓకే, సో ఈ MiG-21 ఎప్పుడైతే 62 years ఆఫ్ సర్వీస్ లో ఇట్ హస్ రెండెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ రోజున దాని యొక్క సర్వీసెస్ క్లోజ్ అవబోతున్నాయంటే సెప్టెంబర్ 19 అట్ చండీగఢ్ ఎయిర్ బేస్. సెప్టెంబర్ 19, 2025 చండీగఢ్ ఎయిర్ బేస్ నుంచి
Chandigarh Air Base నుంచి the services of this particular MiG-21 are going to be closed. So that is the first current topic, current science and technology topic. Number 2 is India's nuclear program. What is the concept of India's nuclear program? Okay, so 1953, 1954 ఆ మధ్యకాలంలో హోమీ జహంగీర్ బాబా రూపొందించిన ప్రణాళిక ప్రకారం 1918 నాటికి భారతదేశం 8 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ విజన్ ఈస్ 1918 నాటికి 8 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకున్నారు, న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనుకున్నారు. కానీ 2025 నాటికి మనం 8.18 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోగలిగాం. ఓకే, సో కానీ 2025-26 బడ్జెట్ లో వి ప్రపోజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మిషన్ ద్వారా 2047 నాటికి త్రూ దట్ మిషన్ 2047 నాటికి 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ సాధించాలి. ఓకే, హౌ మెనీ గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ? 2047 నాటికి 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ హ్యాస్ టు బి డన్ బై ద ఇయర్ 2047. ఓకే, సో ఇప్పుడంతా 2025 నాటికి 8 గిగావాట్ల ఉన్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీని 2047 నాటికి 100 గిగావాట్లకు ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యం. ఓకే, సో యాక్చువల్ ఇనిషియల్ గా 1980 లోనే 8 గిగావాట్లకు కాస్త 2025 నాటికి వి రీచ్ ద అచీవ్ ద టార్గెట్ ఆఫ్ 8.18 గిగావాట్స్. సో ఈ 100 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దీని ద్వారా నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడం కావచ్చు, 2070 నాటికి నెట్ జీరో లక్ష్యం సాధన కావచ్చు, అండ్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాలు సాధించడం కోసం ఈ 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అనే లక్ష్యం చాలా ముఖ్యమైనది. ఇది 2025-26 బడ్జెట్ లో ప్రవేశపెట్టడం వల్ల మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద దిస్ మిషన్ ఆల్సో ఎయిమ్ టు అచీవ్ ప్రొడ్యూస్ 20,000 crore rupees. ఓకే, సో దీనికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బై 2013. వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఆఫ్ ఇండియా? నెంబర్ 1, 2047 నాటికి 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. నెంబర్ 2, 2033 నాటికి 5 స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను తయారు చేయడం. నెంబర్ 3, దీంట్లో ఉన్నటువంటి థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లతో పాటు third interesting important concept is nothing but we can say third mechanism is nothing but 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను దీని ద్వారా అందించడం. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విత్ రిఫరెన్స్ టు ద న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఆఫ్ ఇండియా. అంటే మనకు నిర్దిష్టమైన లక్ష్యంతో న్యూక్లియర్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం. నెక్స్ట్, న్యూ యాసిడ్ ఇన్ అవర్ డ్రైన్స్. ఓకే, సో ఆమ్ల వర్షాల్లో ఇప్పటి వరకు మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ వంటి యాసిడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేశారు. కానీ సైంటిస్ట్ హావ్ ఐడెంటిఫైడ్ న్యూ యాసిడ్ ఇన్ రెయిన్స్. ఓకే, కొత్త యాసిడ్ ని ఒక ఆమ్ల వర్షాల్లో గుర్తించడం జరిగింది. జర్మనీ మరియు నార్థన్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ దేశాల్లో దీని మీద చాలా తీవ్రమైనటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, సో దీని ద్వారా ఏమైనా దీర్ఘకాలికమైన సమస్యలు ఏమన్నా ఉంటాయా? సో ద యాసిడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ న్యూ రెయిన్ ఈస్ నథింగ్ బట్ అక్రాస్ wherever rain or falls, so the new acid is nothing but trifluoroacetic acid. Okay, so ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ the most expected thing. What is the most expected thing is nothing but trifluoroacetic acid. ఈ ట్రైఫ్లోరోఎసిటిక్ యాసిడ్ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కావచ్చు, అనేక రకాలైనటువంటి కాంపోనెంట్స్ నుంచి ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, అక్రాస్ ద వరల్డ్ దిస్ కెమికల్ హ్యాస్ షోన్ అప్ ఇన్ లేక్స్ అండ్ రివర్స్, బాటిల్ వాటర్ అండ్ బీర్, సిరియల్ క్రాప్స్ అండ్ అనిమల్ లివర్స్. ఓకే, జంతువుల యొక్క కాలేయంలో కావచ్చు, తృణధాన్యాల్లో కావచ్చు, లేకపోతే బాటిల్డ్ డ్రింక్స్ లో, థమ్స్అప్ మరియు కోకోలా వంటి కూల్ డ్రింక్స్ లో కావచ్చు, and even in the case of rain lo, rivers lo, lakes lo, everywhere we can see the presence of TFA is available. So TFA అనేది దీని యొక్క శాతం పెరుగుతూ ఉండటం వల్ల దీని యొక్క ప్రమాదం, దీని వల్ల దీర్ఘకాలికంగా ఏమైనా ప్రమాదాలు ఉంటాయా, దానికి సంబంధించినటువంటి ఆ మెకానిజమ్స్ అన్నింటినీ శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, రిమెంబర్ దిస్ పర్టికులర్ యాసిడ్ కాల్డ్ ట్రైఫ్లోరోఎసిటిక్ యాసిడ్. సో ఇది కొత్తగా ఆమ్ల వర్షాల్లో ఐడెంటిఫై అయినటువంటి కొత్త యాసిడ్. ఓకే, సో TFA ఏ పదార్థాల నుంచి ఏర్పడుతుంది? TFA can be seen from the HFC, hydrofluorocarbons 134A నుంచి వస్తుంది, HFA 123,4YF నుంచి వస్తుంది, ఫ్లోరోహెక్సిథిన్ నుంచి వస్తుంది,
ఫ్లోరోపైరామ్ అనే రసాయన పదార్థాల నుంచి ఐసోఫ్లూరైన్, ఓకే, HFO 1234 అనేటువంటి రసాయన పదార్థాల నుంచి ఈ వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ యాసిడ్, ఓకే, ట్రైఫ్లోరోఎసిటిక్ యాసిడ్ వీటితో కలిసి మనకి ఆమ్ల వర్షాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అండ్ టెలిస్కోప్ స్పాట్ స్టార్ ఆఫ్ ప్లానెట్ ఫార్మేషన్ ఆఫ్ ఒరియాన్. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అండ్ అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే అంటే రెండు టెలిస్కోప్ల ద్వారా, ఓకే, సో సైంటిస్ట్ హావ్ ఐడెంటిఫైడ్ ఏ న్యూ స్టార్ ఫార్మేషన్, ఓకే, సో ఒక కొత్త నక్షత్రం మరియు కొత్త గ్రహాల యొక్క ఏర్పాటును గుర్తించడం జరిగింది. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరియు అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే ALMA ఈ రెండింటిలో ఏర్పడినటువంటి న్యూ అచీవ్మెంట్స్ హస్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు డిస్కవర్ ద న్యూ ప్లానెట్. బై ఎగ్జామినింగ్ ద స్టార్స్ ఆఫ్ స్టార్ HOPS, ఓకే, నేమ్స్ గుర్తుపెట్టుకోండి, that can be the expected topic for your examination point. HOPS 315 in Orion, whose protoplanetary disk is tilted just enough for someone or near the Earth to peer deeper within. Okay, so HOPS 315 అనేటువంటి స్టార్ ని ఐడెంటిఫై చేసి దాంట్లో రాకీ ప్లానెట్ సిస్టమ్ ఉంది, మరి స్టార్ కాబట్టి సోలార్ సిస్టమ్ లో రాకీ ప్లానెట్స్ ఉన్నాయి అండ్ వాటి యొక్క ఎవల్యూషన్ అండ్ ఆరిజిన్ గురించి JWST లో ఉన్నటువంటి మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, RLS ఇతర ప్రయోగాలన్నీ కలిసి శాస్త్రవేత్తలకు అనేక రకాలైనటువంటి కంక్లూషన్స్ ఇస్తూ వస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ డంపింగ్ హై వాల్యూమ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. మీరు చూస్తుంటారు విజన్ PT 360లో ఒక థౌసండ్స్ ఆఫ్ పేజెస్, థౌసండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ UPSC ప్రిలిమినరీలో మన క్లాసెస్ కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి కాంటెంట్ చాలా వరకు మ్యాచ్ అయింది. సో ఐ జస్ట్ రిమైండ్ ద స్టూడెంట్స్ జస్ట్ ఫ్లో విత్ ద ఫాలో విత్ మై క్లాసెస్ అండ్ చిన్నగా నోట్స్ రాసుకోండి. డెఫినెట్ గా మీరు UPSC ప్రిలిమినరీ 2026 మేలో జరగబోయేటువంటి UPSC ప్రిలిమినరీకి you can able to get extremely very good marks. So I hope you understand this concept. Thank you very much. All the very best.